ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ప్రత్యేక ఆహ్వానం పలుకుతున్నాం. కుమార్ గారికి స్వాగతం తెలియజేస్తున్నాం. జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ అండ్ లోకల్ బాడీస్ పీడీ మెట్మా శ్రీమతి బిఏ. మార్చింగ్ 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 ఇది మహిళా హక్కుల మార్చింగ్ 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 ఇది మహిళా హక్కుల మార్చింగ్. సో ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం చెప్పాలంటే మనం చాలా మన పాత కాలం నుంచి ఇప్పటి వరకు వీ హ్యావ్ ట్రావెల్డ్ లాట్ ఇన్ దిస్ జర్నీ. సో ఇందుకు ముందే పాత కాలంలో మనకి ఉమెన్కి ఓటింగ్ రైట్ కూడా లేదు. సో ఇప్పుడు వీ హ్యావ్ అచీవ్డ్ అ లాట్ అండ్ ఈ మార్గంలో ఇంకా మనం దూరం పోవాలా, ఇంకా మన ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం మనం ఇంకో అచీవ్ చేయాలా. అదే ప్రయత్నంలో మనం గవర్నమెంట్ నుంచి ఉంటాము, మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా అదే ప్రయత్నంలో ఉంటున్నాము. సో స్పెషలీ ఫ్రమ్ అవర్ పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ మనకి చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది టు ఎన్ష్యూర్ అండ్ టు మేక్ ఎన్వైరన్మెంట్ విచ్ ఈస్ సేఫర్ అండ్ సెక్యూర్ ఫర్ ఉమెన్ డెవలప్మెంట్. సో దాని గురించి మనం ఆల్వేస్ మనం అవైలబుల్ ఉంటాము. 24/7 మన పోలీస్ వాళ్ళు, పోలీస్ సిబ్బందులు అందరూ అవైలబుల్ ఉంటారు. మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఒకటి భరోసా టీమ్ లాస్ట్ ఇయర్ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయింది. సో వచ్చిన తర్వాత ఈ విక్టిమ్స్, ఉమెన్ విక్టిమ్స్, రేప్ విక్టిమ్స్ ఎవరైనా ఉంటారు వాళ్ళకి కంపెన్సేషన్, వాళ్ళకి కౌన్సిలింగ్, వాళ్ళకి లీగల్ ఎయిడ్స్ అన్నీ అక్కడి నుంచి ప్రొవైడ్ అవుతున్నాయి. అది కాకుండా మన దగ్గర షీ టీమ్ కూడా ఉంది. ఇట్లాంటి ఈ టీజింగ్ సంబంధించి ఇష్యూస్ ఉంటే వాళ్ళు డెక్క వైబ్రేషన్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ప్రతి చోట్లో, ప్రతి మండలాల్లో, ప్రతి స్కూల్లో వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఇంకా మన గవర్నమెంట్ తరఫు నుంచి కూడా లాస్ట్ ఇయర్ అండ్ దాని ముందు 2020లో కూడా పోలీస్ రిక్రూట్మెంట్, ఉమెన్ పోలీస్ రిక్రూట్మెంట్ చాలా అయింది. సో ఉమెన్ ప్రాబ్లమ్స్ బెటర్ అండర్స్టాండ్ చేయడానికి, వాళ్ళ ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేయడానికి ఉమెన్ పోలీస్ స్టాఫ్ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్. సో దీనికోసం ఉమెన్ పోలీస్ స్టాఫ్కి రిక్రూట్మెంట్ కూడా గవర్నమెంట్ చేసింది. సో మన జగిత్యాల పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా మనం ఉమెన్ సేఫర్ జర్నీ కోసం ఒకటి మై ఆటో సేఫ్ ప్రోగ్రామ్ మనం లాస్ట్ ఇయర్ ఒక లాంచ్ చేసాము. లాస్ట్ ఇయర్ మనం జగిత్యాలలో అది స్టార్ట్ చేసాము. ఈరోజు మనం కురుట్లలో కూడా చేస్తున్నాం. సో వీ విల్ బి ఆల్వేస్ ఫార్ ఎన్ష్యూరింగ్ ది సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ఉమెన్. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సో మనం ఈ మార్చ్ 8వ తారీఖున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అండ్ మార్చ్ 8వ తారీఖున మనము మహిళా దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. సో ఇప్పటిదాకా మనం ఏం చేసాం, గవర్నమెంట్ కొత్తగా వచ్చిన తర్వాత ఈ ప్రజా పాలనలో ఈ లాస్ట్ 1 yearలో గవర్నమెంట్ ఏమేమి చేసింది అన్నది కూడా మేము ముందు ఉంచబోతా ఉన్నాం. సో మన జిల్లాకు సంబంధించి ఇప్పటిదాకా కూడా సుమారుగా 722 కోట్లు మనకి జీరో వడ్డీ రుణాలు అనేది మన మహిళా సంఘాలకి గవర్నమెంట్ ద్వారా ఒక్క జగిత్యాల జిల్లా మాత్రమే ఇవ్వడం జరిగిందండి. ఇది కాకుండా మనకి 8,400 ఎంటర్ప్రైజెస్ 158 కోట్ల విలువగాను కూడా ఇవ్వడం జరిగింది. అండ్ మనకి మిల్చ్ యానిమల్స్ పాడి గేదెల యూనిట్లు 89 యూనిట్లు మనకు గ్రౌండ్ చేసుకోవడం జరిగింది. దీని వాల్యూ 82 లక్షలు. తర్వాత పౌల్ట్రీ మదర్ యూనిట్స్ మనం 18 యూనిట్లు మనం చేసుకోవడం జరిగింది. అన్నీ కూడా మహిళల సంఘాల ద్వారానే చేయడం జరిగింది. 78 లక్షల వాల్యుయేషన్ దీనికి. మొబైల్ ఫిష్ రీటైల్ అవుట్లెట్స్ మనకి 10 లక్షలతో ఒక యూనిట్ చేసుకోవడం జరిగింది. మిల్క్ పార్లర్ యూనిట్స్ మనం 8 యూనిట్లు చేసుకోవడం జరిగింది. 13,50,000 ఖర్చు అవుతుంది దీనికి. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు 27 యూనిట్లు, మొత్తం 78 లక్షలు. అండ్ క్యాంటీన్స్ ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు 5 క్యాంటీన్లు, క్యాంటీన్ 8 లక్షలు చప్పని చేసుకోవడం జరిగింది. ఇది కాకుండా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అండ్ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ కమిటీ ద్వారానే మనం ఏదైతే కన్స్ట్రక్షన్స్ అయితే చేసామో ఆ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మహిళా కమిటీ ద్వారానే చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా సుమారు 11 కోట్ల రూపాయలు మనం ఆల్రెడీ కూడా మహిళా శక్తికి దీనికి
ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్స్ కోసం కానీ లేకపోతే వీటి కోసం కూడా మనం క్లియర్ చేయడం జరిగింది. ఇది కాకుండా స్కూల్ యూనిఫామ్స్ అన్నీ కూడా మళ్ళీ మన మహిళా సంఘాల ద్వారానే చేయడం జరిగింది. ఇది కూడా మనకి సుమారుగా కూడా 90 లక్షలు ఖర్చు అవుతుంది. అండ్ మనకి వరి ధాన్యాలు సేకరించే కొనుగోలు కేంద్రాలు కూడా మనము సుమారుగా 133 కేంద్రాలు మహిళా శక్తి అండ్ మహిళా సంఘాలకు కేటాయించడం జరిగింది. దీనివల్ల సుమారుగా లాస్ట్ ఒక్క సీజన్లో మాత్రమే 3.5 కోట్ల రూపాయలు ఈ 133 సంఘాలకు వచ్చాయి. అండ్ ఇంకా సంఘాలు కూడా ఇంకా ప్రొయాక్టివ్గా ఉండి ఇస్తే మేము మిగిలిన కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. సో మీ దగ్గర నుంచి ప్రొయాక్టివ్గా మీరు వచ్చి మేము చేస్తామంటే మేము అవి కూడా మేము ఇస్తాం అందరికీ కూడా. అండ్ ఇది కాకుండా మనకి సోలార్ పవర్ ప్లాంట్స్ అనేది మనం స్టార్ట్ చేయబోతా ఉన్నామండి. 2 సంఘాలు తాటిపల్లి నందగిరికి సంబంధించి 2 సంఘాలు స్టార్ట్ చేయబోతా ఉన్నారు. వీళ్ళు సంఘం నుంచి పెట్టుబడి 30 లక్షలు మాత్రమే, కాకపోతే దీనికి గవర్నమెంట్ లోన్ రూపంలో 2,70,00,000 మనకి గవర్నమెంట్ రూపంలో ఇస్తుంది. సో మొత్తం యూనిట్ కాస్ట్ 3 కోట్లు. ఇది 2 ఏళ్లలో కన్స్ట్రక్షన్ బేసిక్ అయిపోయిన తర్వాత ఆ సంఘానికి మనకి నెలకి ₹1,00,000 అనేది ఇన్కమ్ రాబోతుంది. సో ఇందులో సుమారుగా మనము ఏదైతే లోన్ సంబంధించిన ఈఎంఐలు అన్ని క్లియర్ చేసినా కూడా సుమారుగా 50,000 నుంచి 60,000 రూపాయలు మనకి పర్ మంత్ అనేది సంఘానికి మిగిలిపోతుంది. సో ఇంకా కూడా మాకు ప్లాన్స్ ఉన్నాయి. సుమారుగా మనకి 68 సబ్స్టేషన్లు ఉన్నాయి. ఆ సబ్స్టేషన్లో ఆ పక్కనున్న ప్లేసుల్లో మనము 4 కిలోమీటర్ల దూరంలో మనము ఈ సోలార్ ప్లాంట్స్ అనేది పెట్టుకోవాలి. సో ఇంకా మహిళా సంఘాలు ప్రొయాక్టివ్గా ముందుకు వస్తే ఇంకా పెద్ద ఎత్తున కూడా ఈ సోలార్ పవర్ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేయాలి. ఇది కాకుండా ఈ రోజు సాయంత్రం మనకి ఆనరబుల్ సీఎం గారు 15 బస్సులు మనం ఇక్కడికి ఇవ్వబోతా ఉన్నారు. 15 సంఘాలకు గాను 15 బస్సులు ఇవ్వబోతా ఉన్నారు. అండ్ వీటి కాస్ట్ సుమారుగా 5.5 కోట్లు అవుతుంది. దీనివల్ల కూడా మనకి బస్సుల్లో మనం ఫ్రీగా ఏదైతే ఉమెన్ ట్రావెల్ చేస్తూ ఉన్నారో అక్కడి నుంచి మనం ఆర్టీసీకే బస్సులు మనం రెంట్కి ఇచ్చే పొజిషన్కి రావడం జరిగింది. అంటే మనం ఆల్మోస్ట్ ఆర్టీసీలో ఓనర్షిప్ కింద రావడం జరిగింది మహిళా సంఘాలకి. సో దీని నుంచి కూడా మనకి ఒక్కొక్క సంఘానికి సుమారుగా 77,000 అనేది మనకి రెంట్ అనేది ఫిక్స్ అయ్యి ఉంది. సో ఇది రెంట్ వేరియేషన్ అటు ఇటు ఉండదు. 77,000 పర్ మంత్ బస్సులు తిరుగుతాయి కాబట్టి అటు రెంట్ వస్తుంది. ఇది కాకుండా మనకి ఏదైతే మనకి దూరం లేకపోతే ఊరు బయట ఉండాల్సిన భవనం మన మధ్యలో పెట్టుకుంటా ఉన్నాం. సో ఈ బిల్డింగ్ కూడా మనకి నెక్స్ట్ 1.5 yearలో కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడే మనం ట్రైనింగ్స్ కానీ లేకపోతే మీరు మీటింగ్స్ పెట్టుకోవాలన్నా, జిల్లా మహిళా సమాఖ్యలు మీటింగ్స్ పెట్టుకోవాలన్నా, లేకపోతే ఎక్కడి నుంచైనా వచ్చే సీనియర్ ఆఫీసర్స్ లేకపోతే సీనియర్ లెవెల్లో ఉన్న ఎవరైనా వచ్చి మాట్లాడాలన్నా కూడా ఇదే బిల్డింగ్లో మనకి సిటీ సెంటర్లో ఉన్న బిల్డింగ్లోనే మనం ప్రాపర్గా ఫుల్ ఫ్లెడ్జ్గా చేయబోతా ఉన్నాం. అక్కడ చూస్తూ ఉన్నా మనకి బిల్డింగ్ మోడల్ కూడా ఉంది. అదే మోడల్లో మొత్తం అన్ని జిల్లాల్లో కూడా అదే మోడల్ బిల్డింగ్ రాబోతుంది. ఇక్కడ కూడా అదే వస్తుంది. సో మా పరంగా గవర్నమెంట్ పరంగా కూడా వచ్చినప్పటి నుంచి కూడా గవర్నమెంట్ ఒకటే తీసుకోవడం జరిగిందండి. ఈ 5 ఏళ్లలో 1 కోటి మంది మహిళల్ని కోటేశ్వరులు చేయాలి అని చెప్పి మన డిప్యూటీ సీఎం గారు అనేది దీన్ని తీసుకోవడం జరిగింది. సో గవర్నమెంట్ పరంగా అన్ని చేస్తూ ఉన్నది. అండ్ మీరు ఇప్పుడు చెప్పిన దానికన్నా కూడా గవర్నమెంట్ ఇంకా ఇవ్వడానికి రెడీగా ఉన్నది. బట్ మై రిక్వెస్ట్ ఈజ్ మీ అసోసియేషన్ నుంచి కూడా మీరు కూడా ప్రొయాక్టివ్గా వచ్చి మీరు కూడా ప్రొయాక్టివ్గా తీసుకుని ఉంటే మేము ఆల్రెడీ మనకి జేసీగా చెప్తున్నట్టుగా ఇది ఒక్కటే మేము గవర్నమెంట్ నుంచి మీకు పుష్ చేసినట్టు కాకుండా మీరు సంఘాల వాళ్ళు ప్రొయాక్టివ్గా తీసుకొని గవర్నమెంట్ నుంచి కూడా ప్రొయాక్టివ్గా తీసుకుంటే ఈ సక్సెస్ఫుల్ అయ్యి మన ఆనరబుల్ సీఎం గారు డిప్యూటీ సీఎం గారు కళ ఏదైతే ఉందో 5 ఏళ్ళు అయ్యేసారి కాగా 1 కోటి మంది మహిళలు కోటీశ్వరులు అవ్వాలని అది సాకారం చేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. కేంద్రంలో ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవనీయులు ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ముందుకెళ్తున్న సందర్భంలో జగిత్యాల శాసనసభ్యుడిగా నేను మీ అందరి ఆశీర్వాదంతో జగిత్యాల నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో 2వసారి ఎన్నికై ఆ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ ఉన్నాం. మరి ఆ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న సందర్భంలో ఒక సంతృప్తి ఈనాటి మహిళల ముఖాల్లో చిరునవ్వు చూస్తే కనబడతాం. మహిళలకు ఏం చేస్తామనే విషయాల్లో ఇవాళ ఇప్పటి వరకు మన డిఆర్డీఓ పీడీ గారు కావచ్చు, లతా మేడం గారు కావచ్చు, కలెక్టర్ గారు అధికారికంగా చెప్పడం జరిగింది. మరి దాంతో పాటుగా గత ప్రభుత్వంలో అప్పుడు నేను పనిచేసినాం, కలిసి ఉన్నాం. అప్పుడున్న కార్యక్రమాలు ఆనాటి కళ్యాణ లక్ష్మి పథకం కావచ్చు, అప్పటి బీడీ కార్మికుల పెన్షన్లు కావచ్చు, అప్పుడు వితంతు పెన్షన్లు కావచ్చు, అవన్నీ కూడా కంటిన్యూ చేస్తూనే నడిపిస్తూనే వాటితో పాటుగా అదనంగా 200 యూనిట్ల కరెంటు మీ ఇంటింటికి ఉచితంగా దొరుకుతుందని చెప్తున్నాం. ఇవాళ ఒక్క జగిత్యాల పట్టణంలో 18,000 ఇళ్లకు జగిత్యాల కరెంటు బిల్లు లేదు. జగిత్యాల నియోజకవర్గంలో ఎవరైతే నన్ను గెలిపించిందో ఈ ప్రాంతంలో వారికి 55,000 ఇళ్లకు కరెంటు బిల్లు లేదు. మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి మంత్రివర్గ నిర్ణయం, మా అన్న లక్ష్మణ్ కుమార్ గారు అందరూ కూడా కలిసి ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నారు. అదేవిధంగా సబ్సిడీ సిలిండర్
ప్రతి సంవత్సరానికి దాదాపు 50,000 కుటుంబాలకు వస్తూ ఉన్నాయి. ఉచిత బస్సు ప్రయాణం మీ అందరికీ కూడా తెలియదు కాదు. మరి దానితో పాటుగా ఒకవైపు సంక్షేమం, ఆ సంక్షేమంలో భాగంగా మీ పిల్లలు కూడా బాగుండాలని చెప్పి గురుకుల పాఠశాలలో పిల్లలకు భోజనానికి అంతకు ముందు 900 ఇస్తే వాటికి 1300 అంటే 40% పెంచారు. 140 చేసారు ఎస్సీ బీసీ ఎస్సీ మహిళలకు అంటే పేదవాళ్ళకు. రేపటి నాడు మీ మహిళా సంఘ ప్రతి ఆడబిడ్డకు 2 చీరలు ఇచ్చే పథకాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నట్టు తెలిసిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరొక వైపు సంక్షేమం, రెండో వైపు అభివృద్ధి జరగాలి సమాంతరంగా. మరి జగిత్యాల వరకు వస్తే ఇవాళ నేను సగర్వంగా చెప్పగలుగుతా, జగిత్యాలలో పేద ప్రజలకు ఇచ్చిన నీళ్లు రాష్ట్రంలో ఏ పట్టణంలో కూడా ఇవ్వలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. నీళ్లు కట్టినా 1975 రాసిందా, అప్పుడు దాదాపు 100 ఇళ్ళు. మొన్న మా అన్న నియోజకవర్గంలో బీర్పూర్ నుంచి ధర్మపురి అక్కడ అన్న కూడా కలిసారు. నక్కలపేట అక్కడ చూస్తే ఇంటి మీద ఎస్సీ కాలంలో 1983 అని రాసింది. అంటే అప్పుడున్న ఇందిరమ్మ కాలంలో గ్రామాన్ని ఇల్లు కట్టింది. అంతకంటే ముందు మన గాంధీనగర్ అక్కడ మా యువకుడు నక్కనయ్య అని చెప్పారు. అప్పుడు బియ్యంలో ఉండేవాడు. కానీ వాళ్ళ తాతలు చెప్పేవాళ్ళట అది ఎప్పుడైంది అంటే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కాలంలో అని చెప్పి 100 ఇల్లు. రోడ్లు యాక్సిడెంట్ అయితే బ్రహ్మాండమైన రోడ్ వేయించినాం. అంటే ఈ రకంగా అక్కడ గ్రంథాలయం కావాలంటే మా కలెక్టర్ గారు ఇమ్మీడియట్ గా మంజూరు ఇచ్చారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా రాయకల్కు గ్రంథాలయం తెచ్చినాం, అన్న కూడా వచ్చింది వేలేడు. మరి పక్కన గ్రంథాలయం కొంచెం ఆగిపోయినది, కాంట్రాక్టర్ డబ్బులు కూడా వచ్చినాయి. పాత బాకీ ఉంటే ఈ ప్రభుత్వం వచ్చినాక ఇప్పించాం. కొద్దిగా ఆపేడు. దానిపైన మా మున్సిపల్ కమిషనర్ గారు, కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. చేయకపోతే దానికి మార్గం కూడా చెప్తారు ఎట్లా చేయించాలనో. దయచేసి మీరు దానిపైన చర్య తీసుకోవాలి. పేదవాళ్ళ కోసం మనం చేసినాం. ఇప్పుడు ఇవాళ పోలీస్ స్టేషన్ పక్కన పెట్టి మొన్న పిల్లలు చదువుకుంటే వాళ్ళకు అన్ని విధాలా మనం భోజనం అన్ని ఏర్పాటు చేస్తే ఉద్యోగాలు వచ్చినాయి. ఈ రకంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో కొత్త వాళ్ళకు ఉద్యోగాలు అవన్నీ అన్న చెప్తారు రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. అంటే ఈ ప్రాంతంలో జరిగింది. అందరినీ వేదిక ద్వారా కొడతా ఉన్నా. అప్పుడు ఇక్కడ జిల్లా జగిత్యాల హెడ్ క్వార్టర్ శాసనసభ్యునిగా 10 జిల్లాల్లో ఎస్సీ స్టడీ సర్కిల్ ఉంటే జగిత్యాల కూడా ఎస్సీ స్టడీ సర్కిల్ చేయాలంటే ఒక కిరాయి బిల్డింగ్ లో పెట్టాం. దానికి పర్మనెంట్ గా ఒక బిల్డింగ్ మంజూరు చేయించాల్సిందిగా తమని మీ ద్వారా కోరుతా ఉన్నా. ఇద్దరం కలిసి మీరు రమ్మంటే ముఖ్యమంత్రి గారు చేస్తారు, మనం చేద్దామని కోరుతున్నా. అదేవిధంగా బీసీల విషయంలో టెంపరీ స్టడీ సర్కిల్ నా సొంత బిల్డింగ్లో నడిపెట్టి నేను భోజనం పెట్టింది. మొన్న ప్రభుత్వం దాన్ని చెప్తే నిధులు కూడా కలెక్టర్ గారు ఇచ్చి నేను భోజనం అరేంజ్ చేసిన. ఒక బీసీ స్టడీ సర్కిల్ కూడా మనం ఏర్పాటు చేయాలి, మీ సహకారం ఉండాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. అదేవిధంగా గౌరవ ఆర్డీఓ గారిని కోరిన ఎస్టీ పిల్లల కోసం పోస్ట్ మెట్రిక్ హాస్టల్ స్థలం ఇస్తే 1,40,00,000 మంజూరైనాయి. స్థలం లిటిగేషన్ ఉంది, వేరే స్థలం ఇట్లానే చూపించాలి వీలైనంత త్వరగా అని చెప్పి కూడా నేను ఆడియో గారిని మరొకసారి ఈ వేదిక ద్వారా కోరుతూ, మరి ఈ రకంగా చెప్పుకుంటూ పోతే వందలాది కోట్ల రూపాయల పనులు అభివృద్ధి, ఈ ఉచిత కరెంటు, ఉచిత బస్సు, ఉచిత సిలిండరు, గతంలో నడుస్తున్న కళ్యాణ లక్ష్య పథకం కావచ్చు, ఇంకే పథకం కావచ్చు, అవన్నీ చెప్పుకుంటూ పోతే కోట్ల రూపాయల నిధులు ఈ ప్రభుత్వ హయాంలో కూడా రావడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ, మరి మహిళా సంఘాల బలోపేతం కావాలంటే మహిళలకు ఒక ప్రాపర్గా నైపుణ్యత రావాలి. ఇవాళ మేము డాక్టర్లు అయినాం. ఒక మంచి డాక్టర్ ఎట్లయితారు, దాని మీద మంచి ట్రైనింగ్ కూడా అవుతారు. ఒక మంచి న్యాయవాది ఎప్పుడైతాడు, ఒక సీనియర్ న్యాయవాది దగ్గర మంచిగా మళ్ళీ పనిచేస్తాడు. చదవగానే అట్లా కాదు. మరి ఇవాళ ఈనాడు ఏదైతే అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మనం పూజ చేసుకున్నామో ఆ ఇందిరా మహిళా సమాఖ్య భవనాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఆ రకంగా మంచి కుర్చీలు ఉంటాయి, మీరు ట్రైనింగ్ చేసుకోవడానికి హాల్ ఉంటుంది, భోజనశాల ఉంటుంది. ఆ తర్వాత మన డిపిఓ గారు, మన డిఆర్డిఓ గారు, కలెక్టర్ గారు, మిగతా మీ మహిళా ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా మీ కాళ్ళ మీద మీరు నిలబడే విధంగా, మీరు లక్షాధికారులు అయ్యే విధంగా మీరు ముందుకు రావాలి. ఈ సందర్భంలో నాకు ఒక ఆలోచన వచ్చింది. మా గ్రామాలలో రవీంద్రెడ్డిని అందుకే పిలిచి ఇక్కడికి కూర్చోమని, వాళ్ళు ఫుడ్ ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్ మొదలుపెట్టారు. మరి అవన్నీ ఎఫ్పిఓలు స్టార్ట్ చేసినప్పుడు మరి నేనన్నా ఎఫ్పిఓలకు కొన్ని మీరు ప్రైవేట్ అంటారు, మహిళా సంఘాలను కూడా మరి జోడించచ్చా, కలిపి చేస్తే తప్పకుండా నాబార్డు రుణాలు కావచ్చు ఇంకా ముందరికి పోతాయి, ఆంక్షలు కొంచెం తగ్గుతాయి, వాళ్ళకు కూడా లాభం వస్తుంది. సీనియర్లు మన దగ్గర ఎఫ్పిఓలు స్టార్ట్ అయ్యి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్. మరి అదేవిధంగా మొన్న కమిషనర్ సుజనా మేడం గారిని కలిసిన ఈ మహిళల కోసం నేను గౌరవ విప్ గారిని కూడా ఈ వేదిక ద్వారా కొడతా ఉన్నా. కలెక్టర్ గారు అందరితో మేము మాట్లాడినాం. మొన్న డిఆర్డిఓ పిడి గారితో మాట్లాడి
కమిషనర్ పంచాయతీరాజ్తో మాట్లాడిన మహిళా మేడం ఎట్లయితే రైతు వేదికలు కట్టినామో కొద్దిగా చిన్న సైజులో మనం ఇప్పుడు 10 లక్షల రూపాయలు చొప్పున ఇచ్చింది సార్. మన గ్రామాల ఈజీఎస్లో మనం ధాన్యాన్ని నిలిపేందుకు గోడౌన్స్ కట్టాలన్నారు. మరి 500 మెట్రిక్ టన్నులు 40 లక్షలు పెద్దకి బదులు 125 మెట్రిక్ టన్నులు 200 మెట్రిక్ టన్నులు 15 లక్షలు ఒక బిల్డింగ్లు కడితే అక్కడ మీరు మీటింగ్లు పెట్టుకోవచ్చు, ధాన్యం వచ్చినప్పుడు పెట్టుకోవచ్చు. మనం రైతు వేదికలను పెట్టుకున్నాం. అదేవిధంగా మీరు మహిళా సంఘాలు ధాన్యాన్ని తీసుకుంటే ఇప్పుడు మెప్మా మా జగిత్యాల పట్టణంలో కూడా పనిచేస్తూ ఉంది. ఇక్కడ 16వ వార్డులో 15వ వార్డులో ధాన్యానికి అప్పుడు మనం బార్దాన్ని కూడా పెట్టుకోవచ్చు, అంటే సంచులు అట్లాంటి. ఈ రకంగా మనం ఉన్న నిధులను వాపసు పోకుండా టైం తక్కువ ఉంది, 31st వరకే కొన్ని నిధులు వేరే పెట్టాలి. కాబట్టి నేను మొన్న కమిషనర్ గారు మాట్లాడిన, కమిషనర్ గారు కూడా డిఆర్డీఓ పీడీ గారితో మాట్లాడి నేను కలిసి వచ్చిన. ఇది ఒక కొత్త ప్రపోజల్, మన జిల్లా నుంచే పోవాలి. దానికి అధికారులు అదేవిధంగా విప్లవ సహకారం ఉండాలి. మీ అందరు కూడా గ్రామాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కూడా నేను అయ్యే విధంగా ప్రయత్నిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మా మహిళా సోదరిమణులకు ఈ యొక్క అండగా వచ్చిన సోదరులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున జగిత్యాల జిల్లా మహిళా సమాఖ్యలకు సంబంధించినటువంటి మహిళా సంఘ సోదరిమణుల వారి ఆధ్వర్యంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో గౌరవ మంత్రివర్యులు అనసూయ సీతక్క గారు, మీ శాఖ మంత్రివర్యులు, వేదికపై ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు, అదేవిధంగా జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్ గారు సత్యప్రసాద్ గారు, అడిషనల్ జేసీ మేడం గారు శ్రీలత గారు, పీజీ డిఆర్డీఏ గారు రఘువరన్ గారు, అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి ఆర్డీఓ గారు, మెగ్మా పీడీ గారు, మా సోదరిమణులు చాలామంది. ఈరోజు ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి వారు 14 నెలల క్రితం ఈ రాష్ట్రంలో మార్పు కోరుకొని మీరందరూ పెద్ద ఎత్తున ఆశీర్వదించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల మీ యొక్క సహకారంతో నూతన ప్రభుత్వం ఏర్పడినటువంటి రోజు నుంచి ముఖ్యమంత్రి వర్యుల యొక్క ఆలోచన విధానాన్ని ఈ దేశంలో ఇందిరమ్మ తల్లి ఇందిరమ్మ రాజ్యం వస్తేనే గ్రామీణ ప్రాంత ప్రజల యొక్క అన్ని విధాల మేలు జరుగుతున్న ఆలోచనతో మొదటి నుంచి శాసనసభ్యుడిగా మేమందరం శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు ఏ విధంగా మేలు జరగాలనే ఆలోచన పరంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులను కూర్చుండబెట్టి శాసనసభ్యులు మంత్రులు కూర్చొని ఏ విధంగా ఈ రాష్ట్రం మహిళా లోకానికి మనం అండగా ఉండాలి. గత 2014 నుంచి తెలంగాణ వచ్చి 2023 వరకు ఉన్నటువంటి ప్రభుత్వాలు మన సంఘాలను కానీ మన మహిళా సోదరిమణులను కానీ మన గ్రామాల్లో ఉన్న సంఘాలను కానీ నిర్లక్ష్యం చేసిండు. మనం ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో కూడా ఆర్థికంగా ఉన్నత స్థాయి వెళ్ళే విధంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలంటే ప్రభుత్వం అన్ని విషయాల్లో కూడా అండగా ఉండాలని చెప్పి ఆలోచనతో మొదటి కార్యక్రమాన్ని గ్రామాల్లో ఉన్నటువంటి ఏదైతే స్కూల్స్కి సంబంధించినటువంటి అమ్మ ఆదర్శ పాఠశాలకు సంబంధించినటువంటి చిన్న చిన్న రిపేర్స్కు నేరుగా జగిత్యాల జిల్లా కలెక్టర్ గారి యొక్క వారి నేతృత్వంలో కూడా ఏ గ్రామాల్లో కూడా స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్స్కి సంబంధించిన రిపేర్స్ విషయంలో కూడా అమ్మ ఆదర్శ పాఠశాలకు సంబంధించినటువంటి నిధులు నేరుగా మహిళా సంఘ సోదరిమణులతో ఆ యొక్క పనులు చేపట్టిన విషయాన్ని కూడా నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా పిల్లల స్కూల్స్కు సంబంధించిన యూనిఫామ్ విషయంలో కూడా ఈ జిల్లాకు సంబంధించినటువంటి పిల్లలకు గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకుంటున్నారు. గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వ స్కూల్లో యూనిఫామ్ రావాలంటే ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ అయ్యేది. మరి ఈ పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సీతక్క గారు జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు ఏదైతే ఈ జిల్లాకు సంబంధించిన మహిళా సంఘాల సోదరిమణులతో సుమారు ఈ జిల్లాకు ఏదైతే యూనిఫామ్ సంబంధించిన విషయాలు 90 లక్షల రూపాయల విలువ గల యూనిఫామ్స్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి చిన్నారుల పిల్లలందరూ భవిష్యత్తు కోసం ఒక కార్పొరేట్ లెవెల్లో మంచి యూనిఫామ్స్ కూడా మా మహిళా సోదరిమణులకు ఆ ఒక వర్క్ ఇస్తే ఊహించిన విధంగా
వారి కలెక్టర్ గారు ఇచ్చిన టైం ప్రకారం పీడీడీఆర్ వారు అధికారులు ఇచ్చిన టైం ప్రకారం కూడా పిల్లల స్కూల్స్ యూనిఫామ్స్ అందజేయడం జరిగింది మహిళా సంఘాలకు. ఎందుకంటే మా సోదరిమణి సంఘాలు బలోపేతం కావాలి, అన్ని రంగాల్లో ముందుకు పోవాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచనతో మనం ముందుకు పోతున్న సందర్భంలో కూడా మీ అందరికీ తెలుసు, గతంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మన జగిత్యాల ప్రాంతం అంతా కూడా రైతు ఆధారితమైన ప్రాంతం. పొత్తులు చేసిన ప్రతి ఒక్కరు కూడా సాగు చేసుకుంటే రైతాంగం కూడా కష్టపడి వరిధాన్యాన్ని పండిస్తారు. మన కష్టపడి వరిధాన్యాన్ని కొనుగోలు విషయంలో పట మహిళా సంఘ సోదరిమణులకు ఆ గ్రామాల్లో కొనుగోలు సంఘం ఏర్పాటు చేసినట్టయితే ఎంతో కష్టపడి నిజాయితీగా పనిచేస్తారని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం కానీ మరి పెద్ద ఎత్తున మహిళా సంఘాలకు పట్ల కొనుగోలు సంఘాల కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మహిళా సోదరులకు రాష్ట్రంలో ఎవరు కూడా ఊహించిన విధంగా వ్యక్తిగతంగా మా సంఘాల పరంగా ఏ సోదరి మరియు ఆ సంఘాలు ముందుకు వస్తే వారి క్యాంటీన్స్ కూడా ఈ జిల్లా పరంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదేవిధంగా మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఒక మాట చెప్పినారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అతి ముఖ్యమైన విద్యుత్, మరి విద్యుత్ రంగంలో కూడా మా మహిళలు రావాలి, మా మహిళా సంఘ సోదరులు రావాలి. మరి వారు కూడా విద్యుత్ పరంగా సోలార్ ప్రాజెక్టులు మనం ఆ సంఘాల పరంగా ఆ జిల్లాలో సోలార్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసే యొక్క అవకాశాన్ని కూడా మా మహిళా సంఘాలకు ఇవ్వాలని చెప్పి ఈ జిల్లాలో కూడా 3 సోలార్ పిడిగారు కూడా 2 సోలార్ ఏదైతే ప్రాజెక్ట్స్ ఈ జిల్లాకు సంబంధించిన సోదరిమణుల మహిళా సంఘ సోదరిమణుల ప్రాజెక్టులు ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎవరు కూడా ఊహించారు మా సోదరిమణులు ముఖ్యమంత్రి గారు పదవి బాధ్యత తీసుకుంటారు శాసనసభలో మొదటి సంతకం ఈ రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో మహిళా లోకం అంతా కూడా మా చెల్లెళ్ళు మా అక్కలు మా తల్లులందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆర్టీసీ ద్వారా ఉచిత బస్సు సౌకర్యాన్ని మొదటి సంతకం పెట్టి ఈ రోజు వరకు కోట్లాది రూపాయల యొక్క ఏదైతే మీరు ఆర్టీసీలో ప్రయాణం చేస్తున్న డబ్బును రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్న విషయాన్ని కూడా మా మహిళా సోదరు మనం చూసుకుంటున్నాం. ఉండాలి 5 కోట్ల రూపాయల భవనాన్ని మనం చేయాలని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. మాకు కూడా సంతోషం ఉన్నది. పెద్ద జీవన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది ఉదయం, ఎందుకంటే వారు కూడా ఈ ప్రాంతానికి సీనియర్ లీడర్గా ఉన్నారు. మన గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారికి నేను మనస్ఫూర్తిగా, ఎందుకంటే మా సోదరిమణులకి జిల్లాకు సంబంధించిన సోదరిమణుల విషయంలో కూడా 5 కోట్ల రూపాయలతోని మోడర్న్ భవనం, అంటే మీరు వచ్చి మీటింగ్ చేసుకోవాలనుకున్నా, మీకున్నటువంటి సమస్యల విషయం చర్చించుకోవాలనుకున్నా, మీ జిల్లా కలెక్టర్ గారు కానీ జిల్లా అధికారి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైనా ప్రణాళిక పరంగా ముందుకు పోవాలనుకున్నా కూడా ఆ భవనంలో కూర్చొని మాట్లాడే వస్తున్న విధంగా సంవత్సర కాలంలో పూర్తి చేసే విధంగా ఆ భవనానికి సంబంధించిన నమూనా ఒక కార్పొరేట్ లెవెల్లో మా మహిళా సంఘాల సోదరులకు 5 కోట్ల రూపాయలతోని మహిళా దినోత్సవం రోజు మేము భూమి పూజ కార్యక్రమం మా చేతుల మీద చేసినందుకు మనస్ఫూర్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి అదేవిధంగా మంత్రి గారికి సీతక్క గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మా చెల్లెలకు మా అక్కలకు మా తల్లులందరూ కూడా మా సోదరిమణులందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇంత మంచి చక్కటి అవకాశం ఈ ప్రభుత్వ పరంగా మేము చేయడం జరిగింది. దాన్ని వినియోగించే విధంగా మీరు ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, మరి ఈ జిల్లాకు సంబంధించిన అనేక విషయాలు కూడా జిల్లా కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది, పీడీడీఆర్ఏ గారు చెప్పడం జరిగింది. ఈ జిల్లాకు సంబంధించినటువంటి జీరో వడ్డీ ద్వారా సుమారు 722 కోట్ల రూపాయలు కానీ, అదేవిధంగా మైక్రో ఎంటర్ప్రైజ్ ద్వారా ఒక సభ్యురాలకి సుమారు ఈ జిల్లాకు సంబంధించినటువంటి 8,409 యూనిట్లకు 158 కోట్ల రూపాయలు కానీ, అదేవిధంగా మా ప్యాడీ గేదెలకు సంబంధించిన గ్రౌండింగ్ యూనిట్ విషయంలో పట 29 యూనిట్లకు 82 లక్షల రూపాయలు ప్రభుత్వ పరంగా ఇవ్వడం కానీ, బ్యాంక్ యార్డ్ పోల్ట్రీ యూనిట్లకు సంబంధించినటువంటి 1,683 యూనిట్లకు 2,93 లక్షలు ఇవ్వడం కానీ, అదేవిధంగా మదర్ యూనిట్స్ సంబంధించినటువంటి మండలానికి ఒకటి చెప్పున 18 మండలానికి 78 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం కానీ, మొబైల్ షిప్ రిటైల్ అవుట్లెట్ సంబంధించినటువంటి మా పెగడపల్లిని ఏర్పాటు చేయడం జరిగింది శాసనసభ్యుడిగా నా ప్రాంత ధర్మపురి ప్రజలకు. అక్కడ అదేవిధంగా సుమారు 10 లక్షలతో ఒక మహిళా మొబైల్ రిటైల్ అవుట్లెట్ మహిళా సోదరులకు కూడా సంఘాలకు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఇదే మిల్క్ పార్లర్ యూనిట్లకు సంబంధించిన 8 యూనిట్లకు 13 లక్షల రూపాయలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు సంబంధించినటువంటి 27 యూనిట్లకు 78 లక్షల రూపాయలు, ఫుడ్ క్యాంటీన్స్కు 5 యూనిట్లకు 8 లక్షల రూపాయలు, స్కూల్ యూనిఫామ్ సంబంధించిన సుమారు 90 లక్షల రూపాయలు ఇప్పుడే మీకు చెప్పడం జరిగింది. మరి ఇదే విధంగా వరిధాన్యానికి సంబంధించినటువంటి ఈ యొక్క సీజన్లో 133 కేంద్రాల లోపల 9 కోట్ల 10 లక్షల క్వింటాల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిన విషయాన్ని కూడా చెప్పి వేసుకుంటూ, సోలార్ ప్రాజెక్టు అదేవిధంగా అద్దె బస్సులు ఏదైతే ఆర్టీసీ బస్సుల విషయంలో
మరి ఇక్కడ ప్రతి విషయంలో కూడా ప్రభుత్వం ఇన్ని విధాలు అండగా ఉండే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ మీ శాఖ మంత్రి వర్యులు సీతక్క గారు చేసినటువంటి కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ మీరందరూ కూడా మా సోదరి వాళ్ళందరూ కూడా నేను చివరిగా మనవి చేసుకుంటున్నాం. మీరు ఒక్కసారి ఆలోచన చేయాలమ్మా. ఈరోజు రైతాంగానికి మా సోదరి మన రైతన్నలకు మా సోదర రైతాంగాలకు మేము మనవి చేస్తున్నాం. సుమారు ఈ జిల్లాకు సంబంధించినటువంటి రైతు భరోసా కానీ రైతు రుణమాఫీ విషయంలో కూడా మా రైతులందరూ కూడా ఇక్కడ వేదిక పైన ఇక్కడ వేదిక ముందున్నటువంటి మా మిత్రులందరూ మనవి చేసుకుంటున్నాం. గత 10 సంవత్సరాల లోపల ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల ప్రభుత్వంలో రుణమాఫీ రైతు రుణమాఫీ విషయంలో కూడా ఎన్నడూ కూడా పట్టించుకోలేదు. మీ అందరి నమ్మకంతో గత ప్రభుత్వం ఆర్థికంగా ఖజానా ఖాళీ చేసి ఇప్పుడున్న ప్రభుత్వానికి ఖజానా అప్పచెప్పినప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్ గారు కానీ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఇలా రాష్ట్ర మంత్రివర్గంతో కూర్చొని ఏ విధంగా ఈ రాష్ట్ర బడ్జెట్ను గడిలో పెట్టాలి, ఏ విధంగా ఈ రాష్ట్ర బడ్జెట్ పరంగా మన ప్రభుత్వానికి ఇచ్చిన 6 గ్యారెంటీ పథకాలు అమలు చేయాలనే ఆలోచన పరంగా మనం ముందుకు వెళ్తున్న పరిస్థితిలో కూడా మేము ఒకటి మనవి చేయదలుచుకున్నామా. మా రైతులకు 90% మందికి రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ జరిగింది. 7-8-10% కూడా ఉన్నటువంటి ఏదైతే గ్రామాల్లో ఉన్న రుణమాఫీ రైతాంగాలకు ఇబ్బంది చేసిన విషయంలో కూడా మన జిల్లా కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏదైతే 2 లక్షల రూపాయలు రుణమాఫీ కానీ రైతుల విషయంలో కూడా ఆ లిస్టు ఏదైతే నాకు ప్రభుత్వానికి పంపించండి. మేము శాసనసభ 12వ తారీఖు శాసనసభ జరుగుతుంది. నేను సంజయ్ కుమార్ మేము ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాము. మా జిల్లాకు మన జగిత్యాల జిల్లాకు సంబంధించిన 2 లక్షల రుణమాఫీలో కూడా సార్ సుమారు 90% మందికి మాఫీ జరిగింది. మిగిలిపోయిన రైతులు ఇంతమంది ఉన్నారు సార్ అర్హత ఉన్నవాళ్ళు. వీరు కూడా తక్షణం మీరు అకౌంట్లో డబ్బులు జమ చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తామనే విషయం మేము ఒకటే గ్రామం మేము అందరం మేము మనం చేసేది. ఎవరు గ్రామాల్లో పేదవాళ్ళు ఉంటే అర్హత ఉన్న విధంగా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. రేపు నిన్న మేము ఇన్ఛార్జ్ మినిస్టర్ గారితో నేను సంజయ్ కుమార్ గారు పెద్ద జీవన్ రెడ్డి గారు కూర్చొని మాట్లాడాం. రేషన్ కార్డు విషయంలో కూడా తప్పకుండా రేషన్ కార్డు ఇందిరమ్మ ఇల్లు అర్హత ఉన్న ప్రతి వాళ్ళకు ఇచ్చే విధంగా ప్రభుత్వం ఏదైతే ముఖ్యమంత్రి వారి యొక్క నేతృత్వంలో ఈ జిల్లాకి ఇవ్వడం జరుగుతున్న విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ మా జిల్లా కలెక్టర్ గారిని, జేసీ గారిని, మా పీడీ గారిని, అధికారులను కూడా మనస్ఫూర్తిగా ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ తల్లి మహిళా దినోత్సవ సందర్భంగా జీవితాలు ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించినటువంటి మా అధికారులకు మనస్ఫూర్తిగా శాసనసభ్యులుగా విప్పుగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మహిళలందరూ కూడా ఈరోజు ప్రభుత్వం అండగా ఉంటుందని మరొకసారి మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.